ఇక ఇప్పుడైతే మన ముంగట తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి ఇక అన్న అధ్యక్షుడు మన ముంగట ఉన్నాడు సాయిరామ్ అన్న. ఇక మరి అన్నతోటి కూడా మాట్లాడదాం. ఇవాళ మనం ప్రొఫెసర్ కేశవరావు జావద్ సార్ గారి గురించి ఇలా జయంతి చేసిండు, అన్న ముంగట నడిపించాడు. ఇక మరి అన్నతోటి కూడా మాట్లాడదాం. ఇక మరి అన్నతోటి మాట్లాడిస్తున్నాం. మరి ఇనూరు మీరు కూడా అన్న నమస్తేనే అన్న, మంచిగున్నావా మంచిగానే ఉన్నాను అన్న. ఇవాళ మనం మన కేశవరావు సార్ది మనం ఇవాళ జయంతి చేసుకుంటున్నాం కదా. మరి ఇక నాకైతే మంచి సంతోషం అనిపిస్తుంది అన్న, నువ్వు జర ముంగట నేను నడిపిస్తున్నావు అని నాకు తెలిసింది. మరి ఇక నీ మాటలల్లా ఇక వీళ్ళందరూ కూడా మనం వినాలి. మరి ఎందుకంటే మరి వాళ్ళు వినంది మనం చేసేది ఏమిటి, ప్రజలకు తెలవాలి. ప్రజల్లో మీరు మీ మాటలు స్ఫూర్తిని కల్పించాలి. ఇక అట్లా మాటలు చెప్పురు. మరి ఆ సార్ గురించి ఆయనకి మంచిగా ఏంది, ఆయనకు బిరుదు కూడా వచ్చింది, ప్రొఫెసర్ మిస్టర్ తెలంగాణ అని చెప్పేసి. ఇంక మరి దాని గురించి కూడా మీరు వివరించాలి. ఇంకా మరి ఇనూరి మరి అన్న జాగ్రత్తగా చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. ఇది మనకి భవిష్యత్తుకి మంచిది అన్నమాట. ఆయన ఆశయాల విధంగా పోతే మనం జర ఎదుగుతాం లోకం మీద. మరి ఇనూరిగా అన్న చెప్పురు అన్న. మరి ఇప్పుడు జాదవ్ సాపు అనే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ తెలంగాణ తొలి దశ ఉద్యమం నుంచి చివరి దశ వరకు ఆయన తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన కాడ నుంచి చివరికి తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రంలోనే కన్నుమూయడం జరిగింది. అయితే మాకు ఆయనతో పాటు కలిసి తిరిగే అదృష్టం మాకు కలిగింది. ఎందుకంటే మేము దగ్గర నుంచి చూసే అంటే ఆయన సొంటి వాళ్ళతోటి అట్లాంటి పెద్ద పెద్ద సార్లతోటి తిరగాలంటే మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఉంటే మాత్రమే మనం అట్లా తిరుగుతాం. లేకపోతే ఇక మనం అంటే ఎక్కడో ఉండే మారుమూల గ్రామాలలో ఉండే మనం పెద్ద పెద్ద సార్ల కాడికి రావాలంటే కొంతమంది విఐపీలు ఇంపార్టెంట్ గెస్ట్లు అయ్యి అందరి ఇంట్లో అట్లా పర్మిషన్లు తీసుకొని పోవాలన్నట్టు. ఇక అట్లాంటి ఆయన దగ్గర నువ్వు తిరిగినావు అంటే నేను ఇంకా సంతోషపడుతున్నాను. అయితే మేము బహుశా 2009లో 2010లో ఢిల్లీకి పోయినాం. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు, నేను, గూడ అంజన్న పోతే ఢిల్లీలో మాకు ఉండడానికి ఒక వసతి భవనం ఇచ్చారు. అయితే అక్కడ కప్పుకోవడానికి కూడా ఏం లేదు, పక్కకేసుకోవడానికి కూడా. అయితే నేను జాదవ్ సాబ్ను అప్పుడు గూడంజన్ గమనించింది ఏంటంటే న్యూస్ పేపర్ తీసుకొని కింద వేసుకొని చెప్పులు తలకాయ కింద వేసుకొని పడుకున్నారు వాళ్ళు అంత పెద్ద ఉద్యమ నాయకులు ఎక్కడ కూడా ఆరంభం వాళ్ళకు పోకుండా తెలంగాణ ఉద్యమంలో కొనసాగినారు. ఇవాళ ఏమైందంటే తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు? చాలా దుర్మార్గమైన విషయం. గత ప్రభుత్వం చేయలేదు, మరి వచ్చిన ప్రభుత్వం అన్న అధికారికంగా చేస్తే మేము సంతోషపడే వాళ్ళం.